హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో కస్టర్డ్ బ్రెడ్ చూపించబోతున్నాను. ఈ రెసిపీ మీ ఇంట్లో చేస్తే తింటారో లేదో అనే డౌటే అవసరం లేదండి. కొంచెం కూడా మిగల్చకుండా ఎంతో ఇష్టంగా తినేస్తారు. ఈ రెసిపీ తయారు చేయడం కోసం ముందుగా 3 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఒక్కో స్లైస్ని 4 పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఎప్పుడు ఇంట్లో నార్మల్గా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని మంచి ఫ్లేవర్ కోసం నేను 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ బ్రెడ్ స్లైసెస్ని ఇందులో వేయించుకోవాలి. చక్కగా 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ బ్రెడ్ స్లైసెస్ని వేయించుకోవాలండి. నేను మా ఇంట్లో ఈ స్వీట్ చేశానంటే ఫ్రిడ్జ్లో పెట్టి హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి పిల్లలకి పెడతాను. పెట్టినప్పుడు ఇష్టంగా తినేస్తారు. ఇంట్లో అందరూ కూడా బాగా లైక్ చేస్తారండి ఈ స్వీట్ని. అయితే నాకైతే మంచిగా అనిపిస్తుంది చేసినప్పుడు, ఇష్టంగా తినేసారనేసి. మనకు అనిపిస్తుంది కదా, మనం చేసినప్పుడు ఎవరైనా మంచిగా మనల్ని అప్రిషియేట్ చేస్తే అబ్బా ఓకే సాటిస్ఫై అయ్యాము అనిపిస్తుంది కదా, నాకు అట్లాగే అనిపించింది. కొంచెం డిఫరెంట్గా పిల్లలకి ఇలా చేసిస్తే కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది. చూసారా, బ్రెడ్ స్లైసెస్ అయితే బాగా వేగిపోయాయి. చూడండి, ఇలాగా 2 సైడ్స్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టీల్ గిన్నెని తీసుకొని అందులో 250 ml పాలని వేసి మరిగించుకోవాలి. ఎప్పుడైనా మనం పాలను మరిగించుకునేప్పుడు స్టీల్ గిన్నెని వాడుతున్నట్లయితే ముందుగా చల్లనీళ్ళతో తడిపి దెన్ పాలని మరిగించుకోవాలి. ఇలా చేస్తే పాలు అనేవి అడగంటకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి కొంచెం పాలు తీసుకొని అందులో కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. పిండి గడ్డలు లేకుండా ఆ కస్టర్డ్ పౌడర్ని కలుపుకోవాలి. బాగా చూడండి, ఇలా నేను చూపిస్తున్నట్టు కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూసినట్లయితే మనకి పాలు కూడా బాగా మరిగిపోయాయి. ఇవి పెద్దగా మరగాల్సిన అవసరం కూడా లేదండి. జస్ట్ 1-2 పొంగులు వస్తే చాలు, ఎందుకంటే మనం వాటర్ కూడా ఇందులో ఏం యాడ్ చేయలేదు. ఇప్పుడు షుగర్ వేసుకోవాలి. మనం 250 ml పాలు వేసుకున్నాం కాబట్టి ఇందులో జస్ట్ 5 టేబుల్ స్పూన్స్ షుగర్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను మా బాబు కోసం అయితే ఇంట్లో బాదం పౌడర్ మిక్స్ అయితే తయారు చేసి పెట్టుకున్నాను. దాన్ని ఇందులో యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర లేకపోతే ప్రాబ్లం ఏం లేదు, వేసినా నో ప్రాబ్లము. ఇలా వేసి కలిపేసుకొని ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ వేసి పాలు కలిపి మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ మిక్స్చర్ని ఎత్తి ఈ పాలల్లో యాడ్ చేసేసుకోవడమే. యాడ్ చేసేసుకొని వన్స్ మీరు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసిన తర్వాత కలుపుతూనే మరిగించాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు కలపకుండా నార్మల్గా అలా వదిలేస్తే అది గడ్డలు కట్టేస్తుంది, గడ్డలుగా అయిపోతుంది. సో మీరు కొంచెం జాగ్రత్తగా కస్టర్డ్ మిల్క్ ఎప్పుడైతే యాడ్ చేస్తారో అప్పటి నుంచి దీన్ని కలుపుతూ మరిగించుకోవాలి. ఎక్కువసేపు కూడా ఏం అవసరం లేదండి, జస్ట్ 1 or 2 minutes చూపిస్తున్నాను కదా, ఇలా వస్తే చాలు కన్సిస్టెన్సీ. దెన్ గ్యాస్ కట్టేసి పక్కన పెట్టేసేయాలి. పట్టేసి అలా కలుపుతూ చల్లార్చుకోవాలి. అయిపోతుందండి. ఇప్పుడైతే చూడండి, ఇంకా ప్లేటింగ్ అనేది మీ ఇష్టము. ఇప్పుడు మనం వేయించుకున్న బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఒక బౌల్లో మీకు నచ్చినట్లుగా, మీకు ఎలా నచ్చినా అలా చేసుకోవచ్చు. నేనైతే చూడండి ఫస్ట్ ఒక లేయర్ పెట్టేస్తాను, దాని మీద కస్టర్డ్ వేస్తున్నాను. ఇలా వేసేసి అలాగే మనం వేయించుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నీ నాకైతే ఒక 3 లేయర్స్ వచ్చాయి. నేను 3 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను, 12 పీసెస్ వచ్చాయి నాకు. అలా 3 లేయర్స్గా వచ్చేసాయి. చూడండి, ఇలా వేసేసుకొని చక్కగా సర్వ్ చేసుకొని తినేయడమే. ఇలా చేసుకొని పిల్లలకి డిఫరెంట్గా కొంచెం హెల్తీగా చేసి పెట్టినట్లయితే వాళ్ళు బయటకు వెళ్ళి బయట ఫుడ్స్ తినాలని కూడా అనుకోరు. మనమే ఇంట్లో హెల్తీగా వాళ్ళకి చేసినట్టు కొంచెం డిఫరెంట్గా కూడా అనిపిస్తుంది. మంచిగా ఇష్టంగా తినేస్తూ ఉంటారు. సో నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.